వర్కౌట్ చేసిన ప్రతి ఒక్కరికి బాడీ పెయిన్స్ ఎందుకు వస్తాయో చెప్తా చూడండి. అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఎపిసోడ్ నెంబర్ 3. మనం వర్కౌట్ చేసిన తర్వాత మన బాడీలో ఉండే మజిల్స్ అన్ని కూడా రికవరీ అవ్వడానికి ఎన్ని రోజులు టైం పడుతుందో చెప్తా చూడండి. దానికోసం ఇప్పుడు నా దగ్గర ఉన్న వైట్ బోర్డు మీద మన బాడీలో ఉండే మజిల్స్ పేర్లన్నీ రాస్తున్నా. చెస్ట్ అండ్ బ్యాక్, లెగ్ అండ్ యాబ్స్, దాంతో పాటు బైసిప్స్ అండ్ షోల్డర్, లాస్ట్ గా ట్రైసిప్ అండ్ ఫోరామ్. సో ఫస్ట్ అయితే మనం చెస్ట్ గురించి మాట్లాడుకుందాం. చెస్ట్ వర్కౌట్ చేసిన తర్వాత అది రికవరీ అవ్వడానికి దాదాపు 48 అవర్స్ అయితే టైం పడుతుంది. అంటే ఎవరీ 2 days కి ఒకసారి ట్రైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మజిల్ ఏంటంటే బ్యాక్. బ్యాక్ లో చాలా షేప్లు ఉంటాయి అండ్ మన బాడీలో బ్యాక్ కూడా చాలా పెద్ద మజిల్ అనమాట. బ్యాక్ రికవరీ అవడానికి 72 అవర్స్ అయితే టైం పడుతుంది, అంటే ఆల్మోస్ట్ 3 days. నెక్స్ట్ థర్డ్ మజిల్ ఏంటంటే లెగ్. లెగ్ కూడా రికవరీ అవడానికి ఆల్మోస్ట్ 3 days టైం పడుతుంది. తర్వాత యాబ్స్, అదే 6 pack. ఇది మన బాడీలో చాలా చిన్న మజిల్, ఇది జస్ట్ 24 అవర్స్ లో రికవరీ అయిపోతుంది. తర్వాత మజిల్ ఏంటంటే బైసిప్. బైసిప్ మనకి రికవరీ అవడానికి 2 days అయితే టైం పడుతుంది, అంటే 48 అవర్స్. వారానికి 2 నుంచి 3 సార్లు అయితే బైసిప్ ట్రైన్ చేసుకోవచ్చు. తర్వాత షోల్డర్ అనమాట, ఇది కూడా మనకి రికవరీ అవడానికి ఒక 2 days అయితే టైం పడుతుంది. నెక్స్ట్ మన హ్యాండ్ లో చూసుకుంటే బైసిప్ కన్నా మనకి ఎక్కువగా ఉండేది ట్రైసిప్. సో ట్రైసిప్ ను కూడా వారంలో మనం 3 సార్లు ట్రైన్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ గా ఫొరమ్, మన హ్యాండ్ లో మంచిగా స్ట్రెంత్ ఇచ్చేది ఫొరమ్ ఒకటే. ఇది కూడా రికవరీ అవడానికి మనకి 2 days అయితే టైం పడుతుంది. సో మన బాడీలో ఉన్న అన్ని మజిల్స్ కంటే ఎక్కువగా టైం తీసుకున్నది బ్యాక్ అండ్ లెగ్ ఒకటే. రికవరీ అవ్వకుండా ట్రైన్ చేసిన మజిల్ ని మళ్ళీ ట్రైన్ చేయకండి. నేను చెప్పింది మీకు బాగా అర్థమైంది అనుకుంటా. ఎలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా మన పేజ్ ని ఫాలో అవ్వండి.